కర్ణుడు ఆ ద్రోణాచార్యుడి తరపున మాట్లాడుతూ, దుర్యోధన, మనం ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రాక్టికల్‌గా జరిగిందేంటో తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు ముందు నుంచి చెప్తున్నాడు, నేను కృష్ణార్జునులను నిగ్రహించలేను అని. కాబట్టి కృష్ణార్జునులు లోపలికి వచ్చేశారు. ప్లస్ ఆచార్యుడిని అని మాత్రం ప్రయోజనం ఏమిటి? అతను వయసు చాలా పెద్దది. ఆయన ఒళ్ళు దాచుకోకుండా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. మనం చూసాం ఇవాళ భీముడు ఆయన రథాన్ని 8 సార్లు విరగ్గొట్టేశాడు. కాబట్టి అటువైపు శక్తి ఉంది. మనం కేవలం విధి చేతిలో మోసబడుతున్న వాళ్ళం. ఎందుకంటే నువ్వు ఒకసారి గమనించు, చిన్నప్పటి నుంచి మనం చేసింది ఏదైనా పాండవుల వైపుకి మనం ఎప్పుడన్నా గెలవగలిగామా? ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ భీముడికి మనం విషం పెట్టి ఆ నదిలోకి తోసేస్తే భీముడు చచ్చిపోయాడా? దాని తర్వాత ఈ మాయాపాచికలో వాళ్ళని ఓడించి మనం వాళ్ళని అరణ్యవాసానికి పంపిస్తే వాళ్ళకేమన్నా అయ్యిందా? ఇంతకు పూర్వం వాళ్ళని అందరినీ ఒకేసారి చంపేయాలని చెప్పి లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తున్నప్పుడు వాళ్ళకేమన్నా జరిగిందా? ఆ విరాట పర్వంలో అందరం కలిసి వెళ్ళాం అర్జునుడిని ఒక్కడిని పట్టుకుందామని. కానీ అప్పటికి ఆ అజ్ఞాత అరణ్యవాసాలన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాతే అర్జునుడు వచ్చాడని భీష్మాచార్యుల వారు చెప్పారు కదా. కాబట్టి మనం ఎన్ని ఎత్తులు వేసినా దైవం వాళ్ళ వైపు నిలబడింది కాబట్టే వాళ్లకు విజయం వస్తుంది. కాబట్టి కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవాలి, లోతుగా పరీక్షించాలి. కాబట్టి మనకి కాలం కలిసి రాక మనం ఓడిపోతున్నామే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి దుర్యోధన, నువ్వు బాధపడకు అని దుర్యోధనుడు భుజం మీద చెయ్యి వేసి కర్ణుడు దుర్యోధనుడిని కొంచెం ఓదార్చడానికి ప్రయత్నిస్తే ఆ దుర్యోధనుడు ఎంతగానో బాధపడ్డవాడై కర్ణుణ్ణి చూచుకుంటూ ద్రోణాచార్యుడితో మళ్ళీ అంటున్నాడు, వీడు స్నేహితుడు, నీ అంత ప్రతిభావంతుడు కాదు ద్రోణాచార్య. కానీ ఒళ్ళు దాచుకోకుండా ప్రయత్నం చేసి అలిసిపోతుంటాడు. కానీ నువ్వు తలుచుకుంటే పాండవులందరినీ ఒక్క రోజులో నువ్వు కంప్లీట్లీ నాశనం చేయగలవు. నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, నీ దగ్గర ఎన్నో అస్త్రాలున్నాయి. కానీ నువ్వు అలా చెయ్యాలని అనుకోవు. నాకు ముందు నుంచి తెలుసు, నువ్వు అర్జునుడిని నిగ్రహించలేవు. కాదు, నువ్వు అర్జునుడిని నిగ్రహించవు. ఎందుకంటే అర్జునుడు నీ ప్రియ శిష్యుడు. మీకు కర్ణుడికి ఉన్న కృతజ్ఞతలో కనీసం 100వ వంతు కృతజ్ఞత ఉన్నా ఇవాళ మనం ఇలా నిలబడి ఇక్కడ యుద్ధ రణరంగంలో మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు.